దేవుని స్తోత్రములు. ఉదయకాల ఆరాధనకు మీరందరూ మరి సిద్ధపడి సంపూర్ణమైన కొరకు స్తుతిస్తున్నాను. మేము ఈ గృహాలలో రెండు పనులున్నప్పటికీ కూడా మీ సంపూర్ణమైన కొరకు ప్రభునా మీకు వందనాలు. ప్రోగ్రాం వినండి. మరి మొదటి వర్తమానం ఆరాధన వర్తమానం అందించబడుతుంది. వర్తమానం అయిన తర్వాత ఒక పాట పల్లవి వచ్చిన పాడిన తర్వాత మీరు ఆ సమయంలో ఆరాధన చేయండి. రెండవ వర్తమానం ప్రారంభించబడుతుంది. రెండవ వర్తమానం ప్రారంభించబడినప్పుడు మరి మీరందరూ కూడా బలలో యోగ్యంగా పాల్గొనడానికి వర్తమానంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలా ఉన్నానా లేదా అని పరిశీలించుకోండి. మీరు బల సిద్ధపరచుకుంటే మీరు బలలో పాల్గొంటుంది. నేను దీని ప్రోగ్రామ్ని మరి ముగిస్తాను. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలపు ఆరాధనకు మా బిడ్డలు మీరు సిద్ధపరిచారు. గృహాల్లో సమకూర్చిన వారు స్తుతిస్తున్నాం. తండ్రి, మేము ఇక్కడ నుండి బిడ్డలతో వాక్యాన్ని పంచుకునే ఏర్పాటు మీరు కల్పించారు. అందుకు మీకు స్తోత్రాలు. వాక్యాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి. మనకు మీకు అప్పగిస్తూ మీరు అక్కని మా మీద ప్రోక్షించుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పల్లవి లేక వచ్చిన వచనాన్ని మనం పాడుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సాక్ష్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారజా స్తుతించెదం. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారజా స్తుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. వచ్చేసి వాక్యము మనం ప్రారంభించడానికి ముందుగా మరి ప్రార్థన చేసుకున్నాం. వాక్యానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. మరి సుజాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడే ప్రేమ ప్రభువు, మీ ఘనమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. ఇప్పటి వరకు మీ కృపలో మనం కాపాడ భద్రపరిచినందుకు మీ కన్నాము స్తోత్రాలు. నా తండ్రి, మీ కన్నాము స్తోత్రాలు అయినా మా కొరకు మా పాపాలు కట్టుకొని మీ రక్తాన్ని తెప్పిన కలువలో కాల్చి మా యొక్క ప్రతి పాపాన్ని శివరక్తంలో కడిగి శుద్ధి చేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి పోతుపరిచిన తండ్రి, మీ కన్నాము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు చెప్పించినావు, అనుకరించినావు, మందికి వేలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన స్తోత్రాలు. మరియు ప్రస్తుత కాలాన్ని బట్టి కూడా సంఘంని నా తండ్రి నేను త్వరలో ఇప్పించబోతున్నాం. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా సంఘం మీద సమస్త ఆ యొక్క శోధనకరమైన పరిస్థితిని ఆ తెగుల్ని నీవే అంతరింపజేసి ఆయన పూర్తిగా అణచివేటు శక్తివంతుడు మరలా పునరుద్ధి వచ్చేటకు కూడా గొప్పగల దేవుడు నువ్వే, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకు నీ కన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పిన నీ దాసుని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన బలపరచండి, నీ ఆత్మ చేత అభిషేకించండి. ఆత్మశక్తిని వర్తమానం దయచేయండి. వెలుగల్చండి, భద్రపరిచేది అనుసరించి జీవితాన్ని మరి నాకు మాకు సంఘానికి అంతటిగా మీరు దయచేసి మంచి పొందమని నాయన యొక్క బలమైన వర్తమానంతో మమ్మల్ని నింపి మా కొరకు త్వరగా నాయన ఏ శక్తి సాటిస్ఫాక్షన్ ప్రార్థిస్తుంటే చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రములు. మరి దేవుని వాక్యాన్ని ఆరాధన వాక్యాన్ని మనం విందాం. 146వ దయచేసి 147వ దావీదు కీర్తన
147వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు. కాబట్టి ప్రభు యొక్క గొప్పతనం, మన ప్రభు గొప్పవాడు కనుక మన జీవితాల్లో ఆయన గొప్పవాడుగా మనం నిర్ణయించుకోవాలి. కనుక ప్రభు యొక్క గొప్పతనం మనకు అది గ్రహించడానికి కూడా అది వీలు పడదు. ప్రభు యొక్క గొప్పతనము మనము వర్ణించలేము. ప్రభు యొక్క గొప్పతనము మనము దాన్ని వర్ణించలేము. ప్రభు యొక్క గొప్పతనము మనము తెలియచేయలేము కూడా. ఏ మానవుడు, ఏ జ్ఞానం కూడా, ఎవ్వరు కూడా ఆయన గొప్పతనాన్ని వర్ణించలేరు. కనుక ఎవరు వర్ణించగలరు ఆయన గొప్పతనాన్ని అననంటే, భూమి మీద ఆయన రక్తంలో కడుగుబడిన మనం మాత్రమే ఆయన గొప్పతనాన్ని మనము వర్ణించగలం. కనుక ఆయన రక్తంలో కడుగుబడిన మనం మాత్రమే ఆయన యొక్క గొప్పతనాన్ని మనము వర్ణించగలము. కనుక ఎలాగైనా అనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే, పాపులమైన మన ఎడల దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఆయన శుద్ధి చేసినందుకు కొరకు, మనల్ని ఆయన పవిత్రపరిచినందుకు కొరకు, ఆయన మనల్ని శుద్ధిపరిచినందుకు కొరకు, పాపులమైన మనల్ని ఆయన రక్షించినందుకు కొరకు ప్రభువును హృదయపూర్వకంగా మనం స్తుతించవలసిన వారమే అంటున్నాం. ఆయన గొప్పతనం ఏంటంటే, పాపులమైన మనలను పవిత్రులుగా చేసిన గొప్పతనం, పడిపోయిన మనలను పరిశుద్ధులుగా చేసిన ఆయన గొప్పతనం, అలాగని బంధించబడిన మనలను విడిపించిన ఆయన గొప్పతనం. కాబట్టి ఆరాధన లేని వాళ్ళము, ఆ లోకంలో పాపంలో నశించిన వారము వెతికి రక్షించిన ఆయన గొప్పతనం. ఎవరు చేయగలరు ఈ గొప్ప మాటలు? ఎవరు చేయగలరు ఈ గొప్పతనం? దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే పాపిని రక్షించి పరిశుద్ధినిగా మార్చిన గొప్పతనం. ఎవరైనా చేయగలరా? మనిషి యొక్క పాపములను, మనిషి యొక్క అతిక్రమములను పవిత్రపరిచి ఆ వ్యక్తిని పరిశుద్ధినిగా ఎక్కువగా చేయగలిగిన వారు ఒక యేసు ప్రభువే. కాబట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే ఆ ప్రభువు గొప్పవాడు. ఆ ప్రభు గొప్పతనం ఏంటంటే, పాపినైన నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధినిగా మార్చింది. పాపినైన నిన్ను విమోచించి నీకు విడుదలిచ్చింది. ఈరోజు నీవు పరిశుద్ధ జనముగా చేర్చబడ్డావంటే అది ప్రభు యొక్క గొప్పతనం. కాబట్టి ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి మనం హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించాలి. ఎన్ని రీతులుగా ఆ గొప్పతనాన్ని నువ్వు స్తుతిస్తావో నీకు తెలియదు, కానీ ఎన్ని రీతులుగా ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తావో నీకు తెలియదు, కానీ ఆ ప్రభు భూమి ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! అంత గొప్ప దేవుడి యొక్క గొప్పతనం ఎవరు వర్ణించగలరు? ఆయన రక్తంలో కడుగుబడి విమోచించబడిన నీవు మాత్రమే, నీకే అయోగ్యత ఉంది. కనుక ఇక్కడ చేరిన మనం అందరం కూడా ప్రభు రక్తంలో విమోచించబడిన వారు, రక్షించబడిన వారు, ఆయన సొత్తైనటువంటి ప్రజలు. కాబట్టి ఇప్పుడు మనము ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క పరిశుద్ధత, ప్రభు యొక్క నీతిని, ప్రభు యొక్క ఘనతను, ప్రభు యొక్క మహిమను, ఆ యొక్క గొప్పతనాన్ని మనం వర్ణిస్తూ ప్రభువును హృదయపూర్వకంగా స్తుతించి ప్రభువును ఆరాధించాలి. అందుకని ప్రభువు గొప్పవాడు. ప్రభువా, నా జీవితంలో గొప్పవాడు అయ్యా. పాపంలో జిగటి గలతో దిగిపోయిన నన్ను ప్రభువా పైకి లేపిన గొప్పవాడు అయ్యా. అంధకారంలో బ్రతుకుతున్న నన్ను అంధకారంలో నుండి వెలుగులోకి నడిపించిన గొప్పవాడు అయ్యా. ఇంత గొప్పవాడు నేను ఆరాధించుకున్న అందగలన ప్రభువా, నీ గొప్పతనాన్ని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నానని ప్రభువును స్తుతించాలి. ఒకవేళ సమస్య నుండా, వ్యాధి నుండా, బాధ నుండా ఎవరూ చేయలేని కార్యం నీ జీవితంలో ప్రభువు చేసి ఉంటాడు. ఆ గొప్పతనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రభు నిన్ను రక్షించడం మాత్రమే కాదు, కానీ ఆయన నీ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం చేసి ఉంటాడు. దానిని బట్టి కూడా నువ్వు ప్రభువును స్తుతించు. ప్రభువా, నీవే ఈ కార్యం చేశావు. ఈ కార్యం జరగదని అనుకున్నాను, ఈ సమస్య పోదని అనుకున్నాను, ఈ వ్యాధి పోదని అనుకున్నాను. ప్రభువా, నా వ్యాధిని, నా సమస్య, నా శ్రమను తప్పించి నువ్వు గొప్పవాడుగా రుజువుపరుచుకున్నాను. ప్రభువా, నీ గొప్పతనాన్ని బట్టి నేను స్తుతించి గానపరుస్తున్నాను. కాబట్టి ఈ క్లుప్త ఆరాధన, ప్రభువు గొప్పవాడు,
నీ జీవితంలో ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని బట్టి ప్రభువును స్తుతించు, ప్రభువును ఆరాధించు, ప్రభువును మహిమపరచు. ఏ గొప్ప కార్యాలు నీ పట్ల చేశాడో తలపోసుకొని ప్రభువును స్తుతించు. ఆయన చేసిన మేలును మర్చిపోవద్దు, ఆయన గొప్పతనాన్ని మర్చిపోవద్దు. దయచేసి మీరందరూ చక్కగా ప్రభువును ఆరాధించండి. ఒక చిన్న పదవ పాడతాను. ఆ పాటలు మీరు పాడినప్పుడు మీరందరూ తరలి వచ్చి ప్రభు సన్నిధిలో ఆరాధించేయండి. ప్రభు నీ విషయంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. మనస్ఫూర్తిగా 1-2 నిమిషాలు కూడా కాదు, మీరు మనసులో ప్రభువును ఆరాధించండి. ఒక చిన్న పల్లవి నేను పాడతాను. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితి నీవే, యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగితి నీవే, యెహోవా ఉత్తముడని. రాక్షసునాశ్రయించి నే ధన్యుడనైతిని. రాక్షసునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడని. దేవుని స్తోత్రములు. మీరందరూ ఈ పల్లవి సందర్భంలో ఆరాధన చేశారని, కళ్ళు మూసుకొని ఆరాధించారని నమ్ముతున్నాను. మరి ప్రభు వాళ్ళలోకి వెళ్ళక ముందు మనము ఆరాధన చేసుకున్నాము కనుక వెళ్ళక ముందు అవర్తమానాన్ని మనం విన్న తర్వాత యోగ్యంగా ప్రభు వాళ్ళలో పాల్గొన్నాం. వచ్చేసి గమనించండి, హెచ్కేలు గ్రంథము 2వ అధ్యాయం. హెచ్కేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని అని ప్రభు నామన ఈ వాక్య భాగంలో మనకు దీవించుగాక. అంశం ఏంటంటే, ఓ క్రైస్తవుడా నువ్వు చక్కగా నిలబడు. ఓ క్రైస్తవుడా నువ్వు చక్కగా నిలబడు. ఏంటండి, మేము చక్కగా నిలబడలేనంత గుడివారమా, కుంటివారమా, బలహీనమా అని అనుకోవచ్చు. దేవుని ఎదుట మనుషుడు నిలవదగిన విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎలాగైనా దేవుని సన్నిధిలో ఒక మనుషుడు నిలబడాలి. ఒక అధికారి ఎదుట మనుషుడు నిలబడే విధానాన్ని నేర్చుకుంటాడు. ఒక గొప్ప రాజు ఎదుట, అధికారులు ఎదుట, మరి కనుల ఎదుట నిలబడే విధానాన్ని మనుషుడు నేర్చుకుంటాడు. దేవుని ఎదుట నిలబడే విధానాన్ని మనుషుడు లేక క్రైస్తవత్వము, క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితం ఇంకా నేర్చుకోలేదు. కాబట్టి దేవుని ఎదుట నిలబడాలి అనంటే మనం దేవుని ఎదుట నిలబడ్డప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎలా నిలబడ్డా 6 అడుగులు లేక 7 అడుగులు ఎత్తుగలిగిన వాళ్ళముగా స్ట్రైట్గా చక్కగా రావాలని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు చక్కగా నిలబడు అని అంటున్నాడు. చక్కగా అంటే ఎట్లా నిలబడాలండి అని నువ్వు అనుకోవచ్చు. చక్కగా ప్రభు నిన్ను చూసినప్పుడు 2 అనుభవాలు ఆయనకు కనబడతాయి. బాహ్యమైన జీవితము, అంతరంగ జీవితం. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. కనుక ప్రభు చూసేది నువ్వు బాహ్యానికి చక్కగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు అది చూడదు, నీ అంతరంగాన్ని చూస్తాను, అంతరంగ పురుషుడు చూస్తాను. కాబట్టి సమూయేలు విషయంలో కూడా మనం అది చూస్తాం. ఏమనంటే రాజుగా నిర్ణయించాల్సి వచ్చినప్పుడు, మరి యెషయా కుమారులు ఒక్కొక్కరు వచ్చినప్పుడు వీళ్ళ ఎత్తును, వాళ్ళ యొక్క స్థితిని చూచి వీరు రాజు అయితే బాగుండండి, వారిని రాజుగా చేయాలనుకుంటాడు. కానీ దేవుడు వారిని కోరలేదు అన్నమాట. వరదు
ఆడు తర్వాత అందరూ అయిపోయిన తర్వాత చివరివాడు దావీదు వచ్చినప్పుడు నేను కోరుకున్నవాడు ఇక్కడే అని అంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మనుషుడు పైరూపమును లక్ష్య పెట్టుకున్నాడు, యెహోవా ఆంతర్యమును లక్ష్యించు. కనుక చక్కగా నిలబడటమంటే అర్థమైంది అనుకుంటాను. దేవుని ఎదుట నీ ప్రవర్తన, దేవుని ఎదుట నీ జీవితం. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. అదేమనగా వచ్చేసి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. దోషభరితిని మార్గము మిక్కిలి వంకరిత. చూచారా? కాబట్టి దేవుని ఎదుట ప్రతి మనుష్యుడు వంకరవాడు. నీ దోషము, నీ పాపము, బాహ్యానికి కనబడే నీ లోపంలో ఉన్న నీ పాపము, నీ దోషము వంకరితనాన్ని సూచిస్తున్నది. నువ్వు వంకరివాడవని సూచిస్తున్నది. వాక్యం అదే చెప్తుంది. ఏ భేదము లేని అందరూ పాపం చేస్తారు. కాబట్టి నువ్వు నిలబడ్డప్పుడు నీలో ఉన్న పాపము ఆయనకు కనబడి నువ్వు వంకరివాడవు అని తెలియజేస్తావు. నీలో ఉన్న దోషం, నీలో ఉన్న అతిక్రమము నీవు వంకరివాడవు అని తెలియజేస్తున్నావు. మరి ఈ వంకరితనాన్ని మనము నుండి విడుదల మనం పొందలేమా అని అంటే అది వీలు పడదు. అది ఎప్పటికీ వీలు పడదు. నీ వంకరితనాన్ని చక్కగా నీవు మాత్రం చేసుకున్నావు. ఎప్పటికీ నీ పాపైన వ్యక్తి తన స్వశక్తి చేత ఆయన నీతిమంతుడుగా చేసుకోలేదు. అందుకని దేవుని వాక్యంలో ఇంకొక మాట రాయబడింది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. వంకరగా ఉన్న దానిని చక్కపరచ అశక్యము కాదు. చూచారా? అది సాధ్యం కాదు. వంకరగా ఉన్న దానిని ఎవరు చక్కపరచలేరు. పాపిని ఎవరు నీతిమంతులుగా చేయలేరు. అందుకనే కదా వంకరగా ఉన్న దానిని ఎవరును చక్కపరచ శక్యము కాదట. అందుకే ఈ సామెత వచ్చింది ఏమని అనిపిస్తుంది. కుక్క తోక వంకర, దాన్ని మనం ఎవరు చేయలేము. కుక్క తోకను నువ్వు ఎంత చక్కపరచాలని అది వీలు పడదు. ఎలాంటి వ్యక్తి అయినా కూడా చక్కపరచడం అనేది సాధ్యం కానిటువంటి పని. అది ఎవరు చేయగలరు? మనిషి వంకరతనాన్ని ఎవరు బాగు చేయగలరంటే పరలోకములో ఉండి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టుకునేది ప్రతిజ్ఞించుకోలేదు. దాసుని స్వరూపము ధరించుకొని శిలువలో మనందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసు ప్రభు మాత్రమే మన వంకరతనాన్ని బాగు చేయగలరు. అందుకని సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనంలో 23-21లో ఏముందంటే ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అబ్బా ఎంత చక్కని మాట. ఇశ్రాయేలులో నాకే వంకరతనం కనబట్టలేదు. చెప్పగలడా? వాక్యం వింటున్నా మీలో నీ పేరు పెట్టుకోండి అక్కడ, లేకపోతే నా పేరు నేను పెట్టుకుంటున్నాను. కాబట్టి ఆ పేరు అక్కడ వంకరతనం లేదని ప్రభు నిన్న గురించి చెప్పగలడా? కాబట్టి ఎన్నో వంకరలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. వంకర జీవితం, వంకరి మాటలు, వంకరి ఆలోచన, వంకర బుద్ధి, ఇవన్నిటి నుండి నువ్వు చక్కపరచవలసినటువంటి వాడవుగా దానవుగా ఉన్నావు. కాబట్టి ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు. ఆ ఆలోచన, అట్టి గొప్ప ఆ మాట సాక్ష్యం దేవుని దగ్గర పొందవలసిన వాడుగా ఉంటున్నావు. అందుకని ఆయన మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగైనా మన వంకరతనాన్ని చక్కపరచగలరు. మూడు విషయాలు ఎట్లా చక్కపరచగలరు? మొదటిదిగా ఆయన మాట ద్వారా, ఆయన వాక్, దేవుని వాక్, దేవుని మాట అనగా ఆయన మాట ద్వారా మన వంకరతనాన్ని ఆయన చక్కపరచగలరు. అక్కడ ఏమనుంది? లూకాసు సువార్తలు అనుకుంటాను 13:10లో రాయబడినట్లుగా 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉంది ఆ సమాజంలో. 18 సంవత్సరాల నుండి. కాబట్టి ఆమె వంగిపోయింది. కాబట్టి ప్రభు ఆమెను చూచాడు. అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందినావు. వెంటనే ఆమె నడుము చక్కగా వంగిపోయిన నడుము చక్కగా నిలబడుతుంది. వీళ్ళారా వింటున్నారా? నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి నీ వంకరతనం ఉందో పరిశీలించుకో. అది ఏదైనా కావచ్చు. అది నువ్వు నీ వైపు నువ్వు చూసినప్పుడు నీ వంకరతనం నీకు అర్థమవుతుంది. ఆమె 18 సంవత్సరాల నుండి ఆమె ఆ రీతిగా ఉంది. మరి ఎన్ని సంవత్సరాల నుండి నీలో వంకరతనం నీకు పోగొట్టుకుంటా? ప్రభు ఇచ్చాడు. ఈ కరోనా సమయంలో ఎందుకు ఇచ్చాడు? వంకరతనాన్ని పోగొట్టుకో. దేవుని సన్నిధిలో నుండి నీ వంకరతనాన్ని పోగొట్టుకో. చక్కగా ఉండు.
చక్కని జీవితాన్ని కలిగి ఉండు. వంకర స్థితి వద్దు నీకు, వంకర బ్రతుకొద్దు నీకు. ఇదిగో ప్రభు ఉన్నాడు, ఆయనను స్వస్థపరిచి నీ వంకరతనాన్ని చక్క చేయగలడు. ఇది మొదటి మాట. కాబట్టి ప్రభు యొక్క మాట అంటే దేవుని వాక్యం. ఆయన వాక్కు మన జీవితాన్ని బాగు చేయగలిగింది. మన వంకరతనం అంతా తీసివేసి మనను పరిశుద్ధంగా చేయగలిగింది. ఇంకొక మాట దేవుని వాక్యంలో మనం చూస్తే అక్కడే హెచ్కేఎల్ గ్రంథంలో 2వ అధ్యాయం ఏమనుంది? 2వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని చక్కగా నిలబెట్టగలిగింది. నరపుత్రుడా లేచి నిలబడయ్యా, నీతో నేను మాట్లాడాలి అని అన్నప్పుడు ఆయన లేచి నిలబడలేడు, కానీ దేవుని ఆత్మ ఆయన లేచి చక్కగా నిలబడేటట్టు చేస్తుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నిన్ను చక్కపరచగలడు, నీ వంకరతనాన్ని చక్కపరచగలడు. దేవుని వాక్యము మొదట చక్కపరచగలదు నీ వంకరతనాన్ని. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు. తన ప్రభువుకు 12 మంది శిష్యులు ఆయనతో జీవించారు, ఆయనతో బ్రతికారు, ఆయనతో సహవాసం చేశారు. ఎన్ని వంకరతనాలు ఉన్నాయి వాళ్ళలో? ఒకరేమో అబద్ధం చెప్పారు, ఒకరేమో చూస్తేనే కానీ నమ్మనన్నారు, ఒకరేమో ఉరిమే వాళ్ళుగా ఉన్నారు, ఒకరేమో పిల్లల దగ్గరకు రానికుండా తునీకరించి కోప్పడే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వంకరతనాలే, రకరకాల. ఏమన్నాడు? దూరంలో ఉన్నప్పుడు కూడా ప్రభు విశ్వాసం లేని మూర్ఖతనం అన్నారు. ఇదంతా వంకరతనమే, వంకరతనమే. అయితే ఒక రోజున ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసునండి. ఆరోహణలో వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఒక చోట చేరి ప్రార్థిస్తుండగా పెంతెకోస్తు దేవరా దేవుని ఆత్మగ్ని వారి మీదకి వచ్చి వారి వంకరతనం అంతా తొలగించి అందరూ చక్కపరచబడ్డారు. వారు చక్కపరచబడ్డారు. అనేకుల వంకరతనం నుండి వాళ్ళని బాగు చేశారు. చూచారా? అనేకులు రక్షించారు. పాపపు వంకరతనంలో ఉన్న వాళ్ళని రక్షించి ప్రభు దగ్గరికి నడిపించారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిలో నీ వంకరతనాన్ని తీసివేయదు. అడగండి, ప్రభుని అడగండి. ఆత్మదేవ, పరిశుద్ధాత్మ తండ్రి రానాయన, నాలోనికి రా ప్రభు, నీ అగ్నితో నా వంకరతనాన్ని తీసినాయన అని ప్రార్థించాను. కంసాలివాడు వంగనటువంటి ఉక్కు, బలమైనటువంటి ఆ ఇనుపు రాడ్లను ఎట్లా ఉంచుతాడో తెలుసు కదా. కాల్చి కాల్చి ఎర్రగా కమిలిన తర్వాత ఎట్లా మంచాలి, లేకపోతే వంగిపోయేదాన్ని చక్కగా ఆయన తీగ ఎంత వంపులు తిరిగిన దాన్నైనా చక్కగా చేయగలరు. ఎక్కడ? అగ్నిలో మాత్రమే. పరిశుద్ధాత్మ అగ్నిలో, ఆ అగ్నిలో మాత్రమే నువ్వు చక్కపరచగలవు. కనుక దేవుని ఆత్మగ్ని నేను చక్కపరుస్తుందని నమ్ము. కాబట్టి ఆత్మదేవుని కొరకు, పరిశుద్ధాత్మ అగ్ని కొరకు, లేక ఆత్మదేవుని యొక్క శక్తి కొరకు నీవు ఎదురు చూచినప్పుడు ఆది అపోస్తలులు వాళ్ళు చక్కపరచబడ్డారు. వాళ్ళ వంకరతనం ఏమీ కనబడలేదు. ఆ అగ్ని వారిని చక్కపరిచింది, అనేకులు చక్కపరిచింది. రెండవ మాట. మూడవ మాట ఏంటంటే మనము పశ్చాత్తాపడడం ద్వారా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం ద్వారా. దీనికి సాదృశ్యంగా మనము ఇశ్రాయేలు అయినటువంటి యాకోబు ఎబ్బేతు దేవులో ఒక్కడే మిగిలిపోతాడు. అంతా తన జీవితం అంతా ఒక్కడే మిగిలిపోయి సమస్య వచ్చినప్పుడు దేవునితో పెనుగులాడి ప్రార్థన చేస్తాడు. అనగా ఆశీర్వదించాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలిసిన, నన్ను విడిచిపెట్టు యాకోబు, నన్ను విడిచిపెట్టు అని. లేదు, నన్ను ఆశీర్వదించాను. సరే నీ పేరు చెప్పు అని అంటే అప్పుడు అన్నాడు, నేను మోసగాడిని అయ్యా అని అన్నాడు. యాకోబే మోసగాడు కదా, నేను మోసగాడిని, అన్న దగ్గర మోసం చేశాను, ఆ మామ దగ్గర మోసం చేశాను, నా బ్రతుకంతా మోసగాడిని అయ్యా ఒప్పుకున్నాడు. అయితే ప్రభు అన్నాడు, నీవు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. వంకరతనం ఏమైందండి? చక్కపరిచి. ఎక్కడ? పశ్చాత్తాపడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు. నా మీద కూడా అంతే, పాపంలో పడిపోయాడు, వంకరైపోయాడు. అయితే ఒక 51 మనం చూస్తున్నాం, దేవా నా పాపం పోనట్లు నా పాపం నా దోషవంతుడు, ఎందుకంటే హిమము కంటే మన తెల్లగా చేయాలి అని ప్రభువుతో ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రభు ఆయన చక్కపరిచాడు. ఆయన చక్కదనంలో నుండి ప్రభు ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ఒప్పుకుంటారా? ఒప్పుకోండి, చక్కపరచగలరు. కాబట్టి ఈ దినమున ఓ క్రైస్తవుడా చక్కగా నిలబడి దేవుని వాక్యం నిన్ను చక్కపరచగలదు, దేవుని ఆత్మ నిన్ను చక్కపరచగలదు. నువ్వు పశ్చాత్తాపడడం ద్వారా నీవు చక్కపరచుకోగలవు. కాబట్టి ఈ మాటలతో
మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నువ్వెక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడ వంగిపోయినావు, ఎక్కడ వంకరతనం ఉంది, అతిశయమా, గర్వమా, కోపమా, తుణీకరమా, లెక్కలేనితనమా, దేవుడు అంటే తుణీకరం, ఎక్కడ నువ్వు లెక్కలేనితనం ఉంది, నిలబడితే దేవుడు ఎదుట నీ వంకరతనం కనబడతావు. ఒప్పుకో, ప్రభు అవును చదవలేని వంకరతనం, ప్రార్థించలేని వంకరతనం, ఆరాధించలేని వంకరతనం, నీ సన్నిధికి వెళ్ళలేని వంకరతనం, నిన్ను ప్రేమించలేని వంకరతనం, నీకు ఇవ్వలేని వంకరతనం, వంకర బ్రతుకు ప్రభు ఒప్పుకుంటాను ప్రభు చక్కపరచాలి. కాబట్టి అట్టి స్థితిని ప్రభు నీకు ఇస్తాను. పాపాత్మురాలు కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంది, పరిశుద్ధరాలుగా తీర్చమని. సమరయ స్థితి ఒప్పుకుంది, కొందరిని విడిచిపెట్టింది, ఊర్లోని వీళ్ళందరినీ చక్కపరిచింది. అట్టి కృప మీరు ఒప్పుకుంటే దేవుడు అద్భుత రీతిగా ప్రభు మీకు ఇస్తాను. కనుక మరి నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు బలం సిద్ధపరచుకున్నట్టే పరీక్షించుకొని పరిశీలించుకొని, ప్రతి మనుషులు తాను పరీక్షించుకొని ఆ పాత్రలోనిది లేక ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగాలి ఉంది కనుక అట్లా మీరు సిద్ధపరచుకోండి. నేను ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మీరు కూడా ఈ ప్రార్థన ముగిపోయిన తర్వాత వాళ్ళలో పాల్గొంటుంది, మీ కుటుంబాలు కూడా సంతృప్తికరంగా సమాధానకరంగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మా ప్రేమ తండ్రి, నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయ కాలంలో మరొకసారి ప్రభు నరపుత్రుడా చక్కగా నిలవబడమని నాయన అనే ఏజ్కెళ్తున్నా చెప్తాను. ఏదో నువ్వు మాట్లాడాలి, ఏదో చెప్పాలని, మాతో కూడా ఏదో చెప్పాలని, ఏదో నీ చిత్తాన్ని బయలుపరచాలని, నీ ఉద్దేశం చెప్పాలనుకుంటున్నాను. కానీ వంకరతనం ఉందయ్యా, ఆ వంకరతనాన్ని బాగు చేయండి ఆయన. నీ వాక్యం చేత మా వంకరతనాన్ని తీసేయండి ఆయన. నీవు ఆ పరిశుద్ధాత్మ అగ్నితో మా వంకరతనాన్ని తీసేయండి ఆయన. అలాగే ఈ సమయంలో ఒప్పుకుంటున్నాం ప్రభువా, మేము వంకరగా ఉన్నవారిని, మా మార్గాలు వంకరమని మేము ఒప్పుకుంటున్నాం ప్రభు. ఏ రీతిగా సరే వక్ర మార్గాలు కలిగిన వారిని మమ్మల్ని క్షమించని ఒప్పుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించి ఈ దినమందే ఇప్పుడే ప్రభు నీవు మమ్మల్ని ప్రభు చక్కపరచమని తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకో ప్రభు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంకరతనంలో ఉన్నారు, ఎక్కడో వంకర ఒక ప్రభు చక్కగా లేరు వాళ్ళు. కాబట్టి ఆత్మపూర్ణులుగా కూడా లేరు. ఆ వంకరతనాన్ని బాగు చేసి ఈ రాజ్యాన్ని కూడా సిద్ధపరచము. కూడి వచ్చిన వారందరినీ సిద్ధపరచము ప్రభు. మనలో యోగ్యంగా పొందుతుండగా తండ్రి, మరి మేమును లేకపోతే మాతో కలిసి వారు అలా ముందుకు సాగుతుండగా ప్రభు చూపించి నడిపించి ఘనత మహిమ ప్రభావం పొందాలి. మా ప్రభుత్వ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతి చెల్లించడం వచ్చినాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఇది పరిశుద్ధాత్మదేవుని నేను సహవాసం సదాకాలం అందరికీ తోడై నడిపించి కాపాడి భద్రపరచుగాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు. కనుక ప్రభు నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళు సిద్ధపరచుకుంటే వాళ్ళలో పాల్గొంటూ పొందండి. మరి సంతోషంగా ప్రభువుకు అప్పగించుకొని జీవించండి. ప్రభు ఈ రీతిగా మరలా గురువారం రోజు బైబిల్ స్టడీ యోహాను సువార్త అని చెప్తున్నాను. మరి అది కూడా వినండి. మీరు చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీరు షేర్ చేయండి. మరి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకొరకంటే బైబిల్ స్టడీలో నేను చెప్తున్నటువంటి మాటలు మరి అదే దేవుడు ఎట్లా తను ప్రత్యక్షపరచుకుంటున్నాడు మొదటి అధ్యాయంలో ఆయన వాక్యముగా రుజువుపరుచుకుంటున్నాడని. తర్వాత ఎన్నో అంశాలు ఉన్నాయి. అది మీరు వినగలిగితే మళ్ళీ గురువారం కూడా మీరు ఆ వాక్యాన్ని బైబిల్ స్టడీ వినండి. ఇంట్లో ఉండి కూడా వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, పాటలు పాడుకోండి, దేవునితో సహవాసం చేయండి. అలా చేసినప్పుడు ప్రభు ఎప్పుడు వచ్చినా మనం వెళ్ళగలం, మరణం వచ్చినా వెళ్ళగలం, ప్రభు వచ్చినా మనం అక్కడికి వెళ్ళగలం. కాబట్టి ఈ చివరి అనుకుంటున్నాము, సిద్ధపడండి. మరి దైవ సేవకులమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తుపట్టుకోండి. మరొకసారి మీ అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించుగాక. ఆమేన్.